వెంకీ గారు, యాక్చువల్లీ నాకు ఈ పీతలు తిండం రావట్లేదు. నేను మీ ప్లేట్లోనే తింటాను. మీరు నాకు బ్రేక్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్. తినండి. థ్యాంక్ యూ. నేను తీసిస్తానండి. కానండి కానండి, ఇంకొంచెం వేసుకుంటారా? ఇది కూడా. జరిగిన దానికి నిద్ర పట్టకపోగా ఇకపై ఆ వెంకిగాడు ఏం చేస్తాడో అర్థం కాక పిచ్చి పట్టేలా ఉండాది. వెంటనే అమ్మికి ఫోన్ చేసి అసలు ఇప్పుడు ఆడ ఏం జరుగుతుండదో విషయం రాబట్టాలా. వెంకీ గారు, చెప్పండి నిక్కీ గారు. మీరు క్రియేట్ చేసిన జనరేటర్ గురించి కాస్త నాకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? యా షూర్. డీటెయిల్డ్గా ఈ పకోడీ ఏమో క్యాషియర్ అని ఎలా దూరిపోతున్నాడు చూడు. అదేమో ఫారెన్ బుద్ధి చూపిస్తుంది, ఈ పకోడీ మగ బుద్ధి చూపిస్తున్నాడు. హలో మమ్మీ. అమ్మి ఏం చేస్తా ఉండవు? ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. అదేంది అట్టా అంటా ఉండవు? ఇది మిషన్ గురించి తెలుసుకోకుండా మనిషి గురించి తెలుసుకుంటుంది. ఏందమ్మి నువ్వు అట్టంటుండావు? ఏం అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ జరిగేది నాకే అర్థం కావడం లేదు, నీకెలా అర్థమవుతుంది? అవునా? ఏం జరుగుతా ఉండదో నాకు చెప్పమ్మీ, నేను అర్థం చేసుకుంటాలే. మమ్మీ, ఇది నీ సబ్జెక్ట్ కాదులే, నా సబ్జెక్ట్. నో బాధ, నో భయం. ఫారెన్ గాలి చాలా ప్రమాదంగా ఉంది. ఫారెన్ గాలా? అదేంది? అది నీకు అర్థం కాదులే మమ్మీ. ఉంటాను, బాయ్. అమ్మీ అమ్మీ, ఏందో ఇది. ఈ అమ్మి అర్థం కాకుండా ఏదేదో మాట్లాడినది, అర్థం కాదులే అని టక్కన పెట్టేసినదేంది? బావా. ఏంటి? ఏంటి ఏమైంది? ఆకాశంలో చుక్కలు చూసావా? మన ఊళ్ళో కంటే కూడా భలే క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ నేను అవకాశం నిలబెట్టుకోవాలని ఆరాటపడుతుంటే నువ్వు ఆకాశం అంటావేంటి? అవకాశం అంటే ఎన్ఆర్ఐని పడేసే అవకాశమేనేమో. ఏ అవకాశం బావా, కాస్త చెప్పు. జనరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం. ఆ జనరేటర్ ద్వారా మనం ఇంకా ఎదిగే అవకాశం. ఓహో, నీకి పీతల కూర ఎలా ఉంది? వండర్ఫుల్, ఎక్సలెంట్. ఎంగిలి కూర తిని ఎక్సలెంట్ అని ఎలా చెప్తుందో చూడు. హలో చెకోడి, ఏం చేస్తున్నావు? ఆకాశం అంటావు, పీతల కూర అంటావు. కాసేపు పక్కకి వెళ్తావా? వెళ్తాం. అవకాశాన్ని బాగా యూజ్ చేసుకో. ఏమైంది అఖిలమ్మా, ఎందుకు పిలిచావు?
మీరు చేసిన ఘనకార్యానికి మీకు సన్మానం ఏ స్టార్ హోటల్లో చేయిద్దామా అని కనుక్కోడానికి బావగారు. సారీ అఖిలమ్మా. సారీ ప్రతిసారి చెప్పేదేగా, కొత్తగా ఏమొచ్చు మీకు? ఆ వెంకిగాడు ఆ ఫారెన్ పిల్లతో కలిసి రేపు ఎక్స్పోర్ట్ చేసుకునే డీలు ఏ డీలర్తో పెట్టుకుంటున్నాడో అదైనా కరెక్ట్గా కనుక్కోండి. అలాగే అఖిలమ్మా. కనీసం అదైనా సక్రమంగా చెడగొట్టినావంటే వాణ్ణి పందెల్లో ఓడిపోయేలా చేయొచ్చు. రే పదరా. రా. నిక్కి గారు సారీ. ఇట్స్ ఓకే అండి. తను కొంచెం ఎక్స్ట్రా, ప్లీజ్ ఏమనుకోకండి. నేను సారీ చెప్తున్నాను. అయ్యో పర్వాలేదండి. తను కొంచెం కోపంగా ఉంది. ఓకే గుడ్ నైట్. గుడ్ నైట్. యా గుడ్ నైట్ చెప్పు వస్తున్నాడు చూడు, చెప్తా. హలో చిక్రీ చకోడి, ఏమైంది నీకు? ఇంతవరకు బానే ఉన్నావు కదా? నాకేం కాలేదు పకోడీ బాబు. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. మార్పు నీలో వచ్చింది. నాలోనా? అవును, కొత్త కొత్త మనుషులు పరిచయం అయ్యారు, కొత్త కొత్త అవకాశాలు తీసుకుంటున్నారు. అందుకే కొత్త కొత్త మాటలు కోటలు దాటేస్తున్నాయి కదా. గుడ్ నైట్ చెప్పి అప్పుడే ఎందుకు పంపించావు? నైట్ అంతా తనతోనే కూర్చుని మాట్లాడుతూ ఉండకపోయావా? అయినా నీకు బయటే బాగుంది కదా, బయటే ఉండు. గుడ్ నైట్. హలో హలో చకోడి. ఓసి నా మంగ తయారు, నువ్వు ఇలా తయారయ్యావేంటే? నీకు నా మీద ఈ టైప్లో అనుమానం వేసిందా? సరిపోయింది పో. ఇది తింగరిగా చుక్కల గురించి చెప్పి చివరికి నాకే చుక్కలు చూపిస్తుందిగా. ఏం చేస్తాం, ఈ నైట్కి ఇక్కడే దిక్కు. పాపం చలేస్తుందేమో. ఆ ఎన్ఆర్ఐ దాంతో మాట్లాడినందుకు ఇది తగిన శాస్తేలే.